అక్క ఇది 3000 అక్క, అందుమించి అసలు పోదు. ఏంటి బాబు ఇంత అద్మానంగా అడుగుతున్నావు? లాస్ట్ ఇయరే తీసుకున్న కూలర్ ఇది. మేము ఏసీ తెచ్చుకున్నాం కాబట్టి ఇది అమ్ముతున్నాం అంతే. అంత తక్కువ అయితే కాదు కానీ ఇంకొక రేట్ చెప్పు. లేదక్క, అంతే అక్క. మరి ఇంత ఘోరంగా అడిగితే ఈ బుద్ధి కూడా కాదప్ప అసలు. మేడం మీరు ఏమనుకోకుంటే ఆ కూలర్ నేను తీసుకుంటా మేడం. సరే మేడం, తనకి ఇచ్చేయండి, పాపం తనకు కావాలంట కదా, నేను పోయిస్తా. మేడం నేను అంత డబ్బులు ఒకటేసారి ఇవ్వలేను మేడం. జీతంలో నెల నెల కొంచెం పట్టుకొని ఇవ్వండి మేడం. ఏమోలే ఆగు, మా అక్క సాయంత్రం వస్తుంది, మా అక్కని అడిగి చెప్తా. సర్లే మేడం. అక్క మీ అక్క వచ్చింది కదా, అడుగుతావా? అడుగుతాలే. అక్క అక్క మన పనయ్యమ్మకి కూలర్ కావాలంట. వాళ్ళ పిల్లలు ఫ్యాన్ కింద పండుకోలేరంట, పడాయి కాకపోతే. అయ్యమ్మ నెల నెల ఇస్తుందంట, ఒకటేసారి క్యాష్ ఇదంట. అందుకే ఎక్కువ చెప్తాం, 5000 చెప్తాం. మా నాయమతో ఏంది లక్ష్మి డబ్బులు ఇప్పించుకునేది, పాపము ఫ్రీగా ఇచ్చేద్దాంలే. నీకేమైనా తిక్కబట్టిందా? డబ్బులు ఇస్తానంటుంది కదా నెల నెల, ఇప్పించుకో. నాకు కాదు లక్ష్మి, తిక్కబట్టిండేది నీకు. మన పనాయమ్మ మన ఇంట్లో 4 ఏళ్ల నుంచి పనిచేస్తుంది. పాపం ఏ రోజైనా ఏమన్నా అడిగిందా? పిల్లల కోసం ఈ రోజు కూలర్ అడుగుతుంది. కాదు ఆయమ్మ నెల నెల డబ్బులు పట్టుకోమంటుంది. ఇచ్చే జీతమే 3000, దాంట్లో ఎంతని పట్టుకుంటావు? పాపం ఆమె ఇంటి రెంటు పిల్లలకి అన్ని చూసుకోవాలి కదా, ఏమైతుంది ఫ్రీగా ఇస్తే? నీకేమైనా డబ్బులు ఎక్కువ అయిపోతున్నాయి అక్క? డబ్బులు చాలా దుబారా చేస్తున్నావు నువ్వైతే. అవునా, నాకు డబ్బులు ఎక్కువయ్యాయా? మన నువ్వు మాల్కు పోయినావు, ఎంత ఖర్చు పెట్టినావు గుర్తు చేసుకో. ఆలోచించకుండా 4000 5000 సేవ్ చేసినావు. మొన్న బ్రాండెడ్ డ్రెస్ కొన్నావు 15000 పెట్టి, ఒక్కసారి ఫంక్షన్ లో వేసుకున్నావు, ఇంతవరకు వేసుకోలేదు. అది అట్లనే అలమాలలో మూలపడింది. మన స్విగ్గీలో 2000 పెట్టి ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకున్నావు, సగం తిన్నావు సగం పడేసినావు. ఇవన్నీ ఎవరు ఖర్చు చేస్తున్నారు? నేనా నువ్వా? డబ్బులు ఎవరికి ఎక్కువైనాయి? మనం ఎంతన్నా ఖర్చు పెట్టినా అది దుబారా ఖర్చులా కనిపించవు కదా. అదే మన కోసం రోజు కష్టపడే పని మనిషి ఖర్చు పెడితే మాత్రము చాలా దుబారా చేస్తున్నావు అక్క అంటావు. ఏమైతుంది ఫ్రీగా ఇస్తే? 5000 రూపాయలు నీకు ఒక లెక్కనా? ఏదో పాపం పిల్లల కోసము కూలర్ అడిగితే నీకు లగ్జరీ, మనం ఖర్చు పెడితే మాత్రం లగ్జరీ కాదు, అవసరాలు కదా. అరే ఉండేవాడు లేనివాడిని ఖర్చు పెడితే ఏమైతుంది? నీ ఒక్క రోజు ఖర్చు తన నెల జీతం తెలుసా? ఈ ప్రపంచంలో డబ్బులు ఎక్కువ ఉన్నవాడు కాదమ్మా గొప్పవాడు, మనసు పెద్దగా ఉన్నవాడు గొప్పవాడు. ఆ మనసు నీకు కూడా ఉందని ఆశిస్తున్నాను లక్ష్మి. నిజమే అక్క నువ్వు చెప్పిండేది. అక్క కూలర్ ఇచ్చేద్దాం అక్క ఆమెకి. ఇప్పుడు నా చెల్లెలు అనిపించుకున్నావు. సరే కవిత, ఆ కూలర్ ని ఫ్రీగా తీసుకుపోమ్మా. థ్యాంక్స్ మేడం. నా పిల్లలు చల్లగా ప్రశాంతంగా పడుకుంటారు మేడం. ఉన్నవాడు లేనివాడిని సహాయం చేస్తే అసలు లేని వాళ్ళంటూ ఉండరు కదా. వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మహితా తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో కండి. థ్యాంక్ యూ.